నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుజలా చావలి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ సాయి దీపా హాస్పిటల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్కాన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సమయంలో కంపల్సరీగా ఎన్ని నెంబర్ ఆఫ్ స్కాన్స్ చేయించుకోవాలి, మినిమం నెంబర్ ఆఫ్ స్కాన్స్, దాని గురించి మాట్లాడుతున్నాం. స్కాన్స్ అనగానే అందరూ భయపడతారండి, దానివల్ల బేబీకి ఏమైనా హార్మ్ ఉందా, బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. స్కాన్స్ అనేది జస్ట్ సౌండ్ వేవ్స్ ద్వారా మనకి బేబీ యొక్క కండిషన్ ఇమేజెస్ వస్తాయండి. దానివల్ల ఎటువంటి హాని ఉండదు ఈ బేబీకి. సో అదైతే అందరూ గుర్తించాలి. సో ఫస్ట్ చూసుకున్నట్లే వెరీ ఫస్ట్ స్కాన్ అనేది డేటింగ్ స్కాన్ అంటారండి. ఇది ఫస్ట్ 6 to 7 వీక్స్ టైంలో చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇంట్రాయుట్రైన్ ఆర్ ఎక్స్ట్రాయుట్రైన్ అంటే గర్భసంచి లోపల ఉందా పక్కన ఉందా అని తెలుస్తుంది. అలాగే ఎన్ని వారాల గర్భము, హార్ట్ బీట్ వచ్చిందా, హెల్దీగా ఉందా లేదా, ఈ విషయాలన్నీ మనకి డేటింగ్ స్కాన్లో తెలుస్తాయి. అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకైతే మనకి లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ద్వారా డ్యూ డేట్ అనేది చెప్పడం కష్టం అవుతుంది. అలాంటి వాటికి ఇది చాలా ఉపయోగకరం అండి డేటింగ్ స్కాన్. దీని ద్వారా మనకి డ్యూ డేట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో సెకండ్ స్కాన్ ఏమంటే ఎన్టీ స్కాన్ అండి. ఇది 11 to 13 వీక్స్ పీరియడ్లో చేస్తాం. దీంట్లోనే మనం బేబీ యొక్క నేసల్ బోన్, అలాగే బేబీ యొక్క మెడ వెనకాల ఉండే ఫ్లూయిడ్ లెవెల్ థిక్నెస్ బట్టి మనకి కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్, మేజర్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ గురించి ఈజీగా కనుక్కోవచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. అలాగే ఈ టైంలోనే మనం ఏమంటే యుట్రైన్ ఆర్టరీ డాప్లర్ అనేది చేస్తాం. దీని ద్వారా ఏమంటే బేబీకి బ్లడ్ సరఫరా మదర్ నుండి ఎంత బాగా అందుతుంది, ఒకవేళ తక్కువ అందుతున్నట్లయితే ఫ్యూచర్లోని బేబీ వెయిట్ గెయిన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. దాన్ని బట్టి మనకి ఒక అంచనా వస్తుంది ట్రీట్మెంట్ నెక్స్ట్ ఏం పెట్టాలనేది. సో ఇది ఎన్టీ స్కాన్ అండి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే టీఫా స్కాన్ ఆర్ అనామలీ స్కాన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్ అండి. ప్రతి ప్రెగ్నెంట్కి ఇది ఖచ్చితంగా చేయాల్సిన స్కాన్. ఇది 18 to 22 వీక్స్ పీరియడ్లో చేస్తాం, అంటే 5th మంత్లో. దీంట్లో ఏమంటే బేబీకి హెడ్ నుండి టో వరకు, అంటే తల నుండి పాదాల వరకు ప్రతి పార్టు డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాం. అంటే మనకి బ్రెయిన్ కానీ, ఫేస్లో ఐస్, నోస్, లిప్స్, అలాగే చేతులు, కాళ్ళు, హార్ట్, స్టమక్, కిడ్నీస్, బ్లాడరు, స్పైనల్ కార్డు, ఇలా బేబీ యొక్క ప్రతి పార్టు డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయన్నది గుర్తిస్తాం ఆ స్కాన్లో. నెక్స్ట్ స్కాన్ ఏంటంటే గ్రోత్ స్కాన్ ఆర్ ఫీటల్ వెల్బీయింగ్ స్కాన్ అంటామండి. ఇది 28 వీక్స్ నుండి చేస్తాం. దీంట్లో ఏమంటే బేబీ గ్రోత్, అంటే బేబీ ఇన్ని వీక్స్కి ఇంత సరిపడా వెయిట్ పెరిగిందా, తర్వాత ఉమ్మనీరు ఎలా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మనకి ఆ బేబీ ఎస్టిమేటెడ్ వెయిట్ అన్నది కూడా వస్తుంది ఈ స్కాన్లో. అయితే ఈ గ్రోత్ స్కాన్స్ అన్నవి ఎన్ని అవసరం అవుతాయి అనేది మదర్ యొక్క అండ్ బేబీ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. కొందరికి బీపీ, షుగర్ ఇలా ఉన్న వాళ్ళకి ఏమంటే బేబీకి బ్లడ్ సప్లై అనేది కొద్దిగా తగ్గుతూ ఉండొచ్చు ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ స్కాన్స్ అవసరం అవుతాయి. సో మదర్ అలాగే బేబీ కండిషన్కి చూసుకొని మీ గైనకాలజిస్ట్ ఎప్పుడు ఏ స్కాన్ అవసరం అన్నది చెప్తారు. సో బేసిక్ స్కాన్స్ అయితే ఈ 4 అండి: డేటింగ్ స్కాను, ఎన్టీ స్కాను, టీఫా స్కాను అండ్ గ్రోత్ స్కాన్. ఈ 4 స్కాన్స్ అన్నది కంపల్సరీ అండి. ప్రతి ప్రెగ్నెంట్కి మినిమం నెంబర్ ఆఫ్ స్కాన్స్ రిక్వైర్డ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.